ప్రాణం తీసిన చైనా మాంజా. హైదరాబాద్ లో జవాన్ మృతి. హైదరాబాద్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. చైనా మాంజా దారం మేరకు చుట్టుకొని తీవ్ర గాయాలతో సైనికుడు ప్రాణాలను విడిచాడు. పతంగులు ఎగరవేస్తూ భవనంపై కింద పడి యువకుడు పై నుంచి కింద పడి యువకుడు తుదిశ్వాస విడిచారు. వివరాల్లోకి వెళితే డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్న ఒక ఆర్మీ అధికారి మెడకు చైనా మాంజా తగిలి గొంతుకు కోసుకుపోయింది. దీంతో చికిత్స పొందుతూ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. లంగర్ హౌస్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రావు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నం పెద్ద బాల్తేరు గ్రామానికి చెందిన కాగితాల వెంకట్రావు 30 నాయక్గా లంగర్ హౌస్ లోని మిలిటరీ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. కోటేశ్వరరావు బాధాకరమేనా ఇది? ఈ రెండు ఉన్నాయండి ఇడ. మరి డ్యూటీ బాలుడు అని ఒకటి రాసే ఇడ కింద పడి పతంగులు ఎగరవేస్తూ భవనంపై కింద నుండి పడి యువకుడు తుదిశ్వాస విడిచారు. ఇది వేరు ఇది వేరు, రెండు ఉన్నాయి. మొత్తానికైతే మాంజా జర ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మన హైదరాబాద్లో కావచ్చు, వరంగల్ చాలా దిక్కులు ఎగరేస్తారు. కానీ హైదరాబాద్లో ఒక ఫెస్టివల్ లాగా ఉంటుంది బాగా పతంగాలు ఎగరవేయడం అనేది. జర చూసేయండి. ఈ బిల్డింగ్ నుంచి ఎగిరైతే ఆ బిల్డింగ్కి పోతుంది, ఆడ జుట్టుకుంటుంది, అది దిగిపోతుంది. ఈ మాంజా 1 కిలోమీటర్ పొడుగు అక్కడనే బడి ఉంటుంది. ఇట్లా మన కరెంట్ తీగలు ఆలాడినట్టు ఆలాడతాయి. ఇక అది తీసేటోడు ఉండడు, దాన్ని పక్కకేసేటోడు ఉండడు. రోడ్ల మీద పోతా అంటే కూడా గట్లనే బైకులు పోతాంటే మాంజాలు తగులుతాయి. కాబట్టి జర ఎవ్వరైనా కొంత విఘ్నతతో ఉంటే మాంజా కనబడితే ఒక 2 నిమిషాలు అక్కడ ఆగి ఆ మాంజదారం అంతా గుంజి ఒక పక్కకేసిపోరు. నేను పోతా అంటే ఒక ఆయన ఘటన చేస్తాను పాపం. మంచి ఒక నిలబడి చాలాసేపు నిలబడ్డాడు ఆయన. నిలబడి మొత్తం మాంజాను అంతా చుడతాండి. ఇక ఆయన ఏదో పని మీద పోతాను కానీ పక్కకు బైక్ ఆపుకొని మాంజా అంతా చుట్టి చాలాసేపు నాని ఉంటే చుట్టి ఒక పక్కకు పడేసిపోయిన ఆయన. ఒక బాధ్యత తీసుకోరు. ఎందుకంటే మనం సమాజంలో బతుకుతున్నాం కాబట్టి ఒకరి ప్రాణాన్ని మనం కాపాడాలి తప్పించి ఒకరి ప్రాణాన్ని తీయకూడదు. అది పొరపాటున తీయకూడదు, కావాలని తీయకూడదు. పైగా ఒక ప్రాణానికి ముప్పు ఉన్నది ఒక దాని వల్ల అన్నప్పుడు తప్పకుండా దాన్ని తొలగించవలసింది.